హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే మా పిల్లల కోసం సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకున్నారండి? అందరూ బాగా చేసుకున్నారా? మేమైతే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామండి, బాధల్లో. మా బాబాయ్ గారికి ఒంట్లో బాగాలేదు. అయినా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదండి, పిల్లల కోసం ఏదో ఒకటి చేసి పెడదామని నేనైతే చూడండి ఫ్రెండ్స్, దాని దగ్గర చూపించమ్మా. మిక్చర్ తీసాను ఫ్రెండ్స్, మిక్చర్, గజ్జికాయలు, జంతికలు తీసానండి నేను. ఇంకా ఫుల్ వీడియో అయితే ఎలా చేశానో నేను మీకు పెడతాను చూడండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎవరేం చేశారో, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, గజ్జికాయలు, మిక్చర్, జంతికలండి అవి. ఈరోజు సండే స్పెషల్ అండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో పెడతానండి. మాట్లాడకయ్యా, కరెక్ట్గా మాట్లాడు. వీడియో గజ్జికాయలకి అయితే ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే చేసామండి గజ్జికాయలు. మేము నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను చేశానండి. నాకైతే ఈ విధంగా వచ్చండి. కొబ్బరి, వేరుశనగ గుళ్ళు అన్నీ వేపేసి మిక్సీ పట్టేసానండి. ఫస్ట్ గంట అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నానండి. ఇదిగోండి గజ్జికాయలు అయితే చేసేస్తున్నాం. చూడండి, మా పాప, నేను, పెద్ద ఆవిడండి, మా ఇంటికి గల ఆవిడ, మేమందరం కూడా కలిపి చేస్తున్నామండి సరదాగాను. పిల్లల కోసం ఎప్పుడో చేయాలండి ఇవి. అయితే కొంచెం మా బాబాయ్ గారికి ప్రాణం బాగోలేదండి, చాలా ప్రాణము అంటే చాలా సీరియస్ అయ్యిందండి. అందుకని చూడండి ఫ్రెండ్స్, గజ్జికాయలు అయితే ముందుగంట నేను చేసేసి రెడీగా పెట్టుకున్నానండి. అందరికీ ఇష్టమైనవి కదండి అంటే చాలామందికి ఇష్టం అండి గజ్జికాయలు అనేటప్పటికీ. మా పిల్లలకి చాలా ఇష్టం. అరిసెలు ఇష్టంగా తినరండి అరిసెలు, అందుకని గజ్జికాయలు చేశానండి నేను. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే కాగిందా లేదని ఒక టేస్ట్ చూసానండి. నూనె అయితే కాగిపోయిందండి. చూడండి, నెక్స్ట్ రెండోది వేసానండి. మూడోది పెద్ద మూకుడు అయితే మనకి ఎన్నైనా పడతాయండి, మూకుడిని బట్టి మనం వేసుకోవచ్చండి. మీదైతే పెద్ద మూకుడే ఫ్రెండ్స్. ఒక 8, 9 అలాగా 10 అలా వరకు వేసుకోవచ్చండి. బాగా ఏగే వరకు కూడా వేగించుకోవచ్చండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏమన్నా తప్పుగా తీస్తే వీడియోలు చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బాగా తీయాలని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మొత్తం మూకుడు నిండా అయితే మనం గజ్జికాయలు వేసేసుకున్నామండి. ఈ వేగే వరకు కూడా ఒక 10 నిమిషాలు వేగిద్దామండి. చూడండి, వేగిపోయిన ఈ విధంగా బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. సాఫ్ట్గా చాలా బాగున్నాయి కదండి. నేనైతే తీసేస్తున్నానండి, వేగిపోయినాయి కదా, తీస్తున్నాను ఫ్రెండ్స్. బాగున్నాయండి, గుల్లగా వచ్చినాయండి, చాలా గుల్లగా. ముందుగంట నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి ఒక అరగంట సేపు పిండి అయితే, అందుకని అంత బాగా వచ్చినాయండి. చూసారండి, బాగున్నాయండి. తీసేద్దామండి, గెట్తో తీసేసి పక్కకు పెడదామండి. మొత్తం గజ్జికాయలన్నీ ఇవ్వండి, ఎన్ని వచ్చినాయో లెక్క పెట్టలేదు ఫ్రెండ్స్. లెక్క పెడదామండి, సదిరేటప్పుడు లెక్క పెడదామని ముందుగంట మీకు చూపిస్తున్నానండి. చూడండి, మిక్చర్ తీస్తున్నానండి. మిక్చర్ అయితే ఈ విధంగా తీసేస్తున్నాను. అది కూడా ముందుగంట కలిపేసుకున్నానండి. వరిపిండిని శనగపిండి కలిపేసి ఉంచానండి. వీటితో పాటే వేస్తున్నానండి. మళ్ళీ పొయ్యి అంటించాం కదండి. గ్యాస్లో వచ్చిన తర్వాత పొయ్యి మీద వండడమే మానేశారండి చాలామంది. కానీ నేను ఎప్పుడు పొయ్యి మీదే వండుతానండి. పొయ్యి మీదే ఇష్టం కూడానండి నాకు. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి కదండి. మిక్చర్ అయితే చాలా గుల్లగా వచ్చిందని, చాలా టేస్టీగా ఉందండి. మిక్చర్ గుల్లగా, చాలా గుల్లగా వచ్చిందండి. వేరుశనగ గుళ్ళు అన్నీ ఇదిగోండి పిండి అయితే కలిపేసాను. అదిగోండి మిక్చర్ బాగుంది కదండి. ఇప్పుడు జంతికలు వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, జంతికలు అన్నీ కలిపి సిద్ధం చేసుకున్నాం.